చిన్నారులు కష్టపడి చదివి జీవితంలో మంచి స్థానంలోకి రావాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ అన్నారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోనే పానగలులో ఉన్న చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ను వారి శ్రీమతి గజాల అంజుమ్ అఖ్తర్తో కలిసి సందర్శించారు. చైల్డ్ కేర్ సెంటర్లోని చిన్నారులను ఉద్దేశించి చైర్మన్ మాట్లాడుతూ, జీవితం ఘర్షణలతో కూడుకొని ఉన్నదని, ప్రతి ఒక్కరూ కష్టపడి చదివితేనే ముందుకు వెళ్తారని, ముఖ్యంగా పిల్లలు తప్పనిసరిగా చదువుకోవాలని అన్నారు. చదువుకునేందుకు ప్రభుత్వం అనేక అవకాశాలు, సౌకర్యాలను కల్పిస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, భారత రాజ్యాంగం చదువుకునే హక్కును కల్పించిందని అన్నారు. గొప్పవారు కావాలనే పట్టుదల, సంకల్పం చదువుకోవాలని, ఎవరి భవిష్యత్తుకు వారి చేతుల్లోనే ఉంటుందని, అప్పుడే సమాజం గౌరవంగా బతుకుతామని తెలిపారు. దాతల సహకారంతో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ను నడిపిస్తున్న నిర్వాహక అధ్యక్షులు నాగసేనారెడ్డిని ఆయన అభినందించారు. ఈ కేంద్రం ద్వారా 500 మందిని చదివించి అభివృద్ధి చేయడం, 43 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా చైల్డ్ కేర్ సెంటర్లోని పనిచేస్తున్న వారిని ఆయన సన్మానించారు. చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగసేనారెడ్డి మాట్లాడుతూ, 2005 సంవత్సరంలో ప్రారంభించిన చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు 500 మందికి చదువులు నేర్పించి వారిని పెద్దవారిని చేయడం జరిగిందని, అందులో చాలా మంది ఉద్యోగాలు చేస్తుండగా కొంతమంది వివిధ ప్రొఫెషన్లలో స్థిరపడ్డారని తెలిపారు. దాతలు, స్నేహితులు, ఇతరుల సహాయంతో ఈ కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సిడబ్ల్యూసి చైర్మన్ కృష్ణ, జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి తదితరులు మాట్లాడారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి, ఎల్ఐసి పాలసీదారుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కట్టా వెంకటరెడ్డి, సిడబ్ల్యూసి సభ్యులు వెంకన్న, డిపిసి సభ్యులు గణేష్, సిడిపిఓ నిర్మల, మేనేజర్ శ్రీలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ సమానం, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, అందరూ సమానం. ఆఫీసర్ కానివ్వండి, ఆఫీస్ సబార్డినేట్ కానివ్వండి, చిన్న పదవిలో ఉన్నది